ఎన్నికలు వచ్చాయంటే చాలు ఫేక్ సర్వేలు, ఫేక్ రిపోర్ట్లతో ఓటర్లను మాయ చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలోనూ సోషల్ మీడియాలో చాలా ఫేక్ సర్వేలు వైరల్ అవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్థానిక సంస్థల ఎలక్షన్లు సమీపించిన వేళ కాసుల సంపాదనకు ఇదే అవకాశమని సైఫాలజిస్టులుగా చెప్పుకుంటున్న పలువురు రంగంలోకి దిగారు. ఆయా పార్టీలలోని కీలక నేతలను కలుస్తూ సర్వే చేసి పెడతాం, ఫీజుగా మాకింత ఇస్తే చాలని బేరాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరైతే అప్పుడే సర్వేలు పూర్తి చేశామని చెప్తూ ఫలితాలు ఇలా ఉండబోతున్నాయని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలాంటి వారిని నమ్మవద్దంటూ ఆయా రాజకీయ పక్షాల నాయకులు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సైఫాలజిస్టులమని చెప్పుకుంటూ తమ పార్టీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. వీరిని నమ్మవద్దని సూచించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆయా పార్టీలు జనం నాడి ఎలా ఉందన్న దాన్ని తెలుసుకునేందుకు సర్వేలు చేయించే విషయం అందరికీ తెలిసింది. దీనికోసం అనుభవజ్ఞులైన సైఫాలజిస్టుల సేవలను ఆయా రాజకీయ పక్షాలు వినియోగించుకుంటారు. వీళ్ళు ఇచ్చే నివేదికలను ఆధారంగా చేసుకుని ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకుంటాయి. అయితే ఎలక్షన్లు రాగానే కొందరు మంచి తరుణం మించిన దొరకదు అంటూ సేఫాలజిస్టులుగా తెరపైకి వస్తున్నారు. ఫలానా ఎన్నికల్లో మేం చేసిన సర్వే 100కు 90% నిజమైందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా సర్వేలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఆయా పార్టీల నేతలు అవకాశవాహులను కలుస్తూ సర్వే చేసి పెడతాం, ఫలితాలు ఎలా ఉంటాయో తేల్చి చెప్తామంటూ దీనికోసం ఫీజుగా కొంత చెల్లించండి అంటూ బేరాలు కుదుర్చుకుంటున్నారు. సైదుల్ అనే వ్యక్తి ఇలాగే కాంగ్రెస్ తరపున సర్వేలు చేస్తున్నట్టు మీడియాలో సైతం ప్రచారం చేస్తున్నాడు. అయితే అతనితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేత సామ రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పెయిడ్ ఆర్టిస్ట్ అయిన సైదుల్తో జాగ్రత్తగా ఉండాలని పార్టీ నాయకులకు సూచించాడు. ఒక సైదులే కాదు, పదుల సంఖ్యలో ఇలా సర్వేయర్లు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వీరిలో ఎవరిని నమ్మవద్దని ఆయా పార్టీల అగ్రనేతలు శ్రేణులకు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు వైరల్ చేసి ప్రచారం చేస్తామని వచ్చే వారిని కూడా దూరం పెట్టాలని చెప్తున్నారు. వీళ్ళు డబ్బు కోసం ఆశావాహులను బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వీరిని నమ్మితే ఇల్లు గుల్లవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఇక ఇలాంటి వాళ్ళు సర్వేల పేర చేసే ప్రచారాన్ని నమ్మవద్దని రాజకీయ పరిశీలకులు కూడా సూచిస్తున్నారు. అభ్యర్థులు అర్హతలు, ఆయా పార్టీలు పనిచేస్తున్న తీరును విశ్లేషించుకొని ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర లైవ్ లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు నకిలీ సర్వే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుంటాయి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మాయ మాటలతో రాజకీయ పార్టీల నాయకులను వీడి కొట్టించి అందిన కాడికి దండుకోవటమే నకిలీ సంస్థలకు సంబంధించిన నిర్వాహకుల పని. ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈ నకిలీ సర్వేయర్ల ముఠాలు మాత్రం అనేకంగా పుట్టుకొస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ తరఫున సర్వే చేస్తున్నట్లుగా సైదుల్ అనే వ్యక్తి ప్రచారం చేసుకోవటం అది నిజం కాదని, తనని నమ్మవద్దని, ఫేక్ సర్వేలను దూరం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పార్టీ శ్రేణులకు సూచిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే సర్వే చేశామని చేస్తున్నామని రకరకాలుగా చెప్పి నాయకులను మభ్యపెట్టి వారి వలలో వేసుకొని అందిన కాడికి దోచుకోవటమే పనిగా పెట్టుకున్న ఈ నకిలీ సర్వేలకు సంబంధించిన వ్యవహారంపై మాత్రం ఇటు రాజకీయ పార్టీ నాయకులే కాకుండా ఇతర సంస్థలు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో నేతలను మభ్యపెట్టి వారిని మచ్చిక చేసుకొని సంస్థ ద్వారా తాము సర్వే చేసి ఆ రిజల్ట్ ఇస్తామని, దాని ఆధారంగానే ఫలితాలు వస్తాయని చెప్పేసి నమ్మబలికి కొందరు మాయమాట చెప్పే పరిస్థితులు కూడా ఇటీవల కాలంలో అధికమైన. ప్రస్తుతం మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన వ్యవహారాన్ని పరిశీలిస్తే అనేక నకిలీ సర్వేయర్లు కూడా రంగంలోకి దిగి వారి మాయ మాటలతో పార్టీ నేతలను సంప్రదిస్తున్నట్టుగా కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రధాన పార్టీలతో పాటు చిన్న చితక పార్టీల నాయకులను కూడా కలిసి సర్వే చేస్తామని చెప్పుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ సర్వేల ఆధారంగా ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని పక్కకు పెడితే ప్రస్తుతం సర్వేల పేరుతో మాత్రం ఎంతవరకు కావాలో అంతవరకు దోచుకునే పరిస్థితులు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఫోటోలు, వీడియోలు కూడా దూరంగా పెట్టాలని, సర్వే పేరుతో ఎవరైనా వచ్చినా కూడా వారిని కూడా దూరంగా పెట్టాలని ప్రధాన పార్టీల నేతలు పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ నకిలీ సర్వేయర్ల ముఠాలు రోజు రోజుకు అదుపుమవుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులలో అనుగుణంగా ఎవరైతే సర్వే నిర్వహిస్తారనే విషయం కూడా
పక్కదారి పడుతున్న పరిస్థితి కనపడుతోంది. ఇప్పుడు పోలీసులు కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ తరహా దందా మరింత అధికమయ్యే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నందున రాజకీయ పార్టీ నేతలు ముందస్తుగానే అవసరమైన జాగ్రత్తలు తీసుకునే పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో నకిలీ సర్వేల సంస్థలకు సంబంధించిన వ్యవహారాన్ని ముందుగానే జాగ్రత్త పడి వాటిని నిలుపుదల చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన వ్యవహారాలు మాత్రం ముందుగానే ప్రధాన పార్టీల నేతలు అలర్ట్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా ఈ నకిలీ సర్వే రిపోర్ట్లను నమ్మొద్దని వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకొని పనిచేసే అభ్యర్థులకు ఓటు వేయాలని పార్టీ నేతలు పిలుపునిస్తున్న పరిస్థితి కనపడతా ఉన్నాయి. రాజేంద్ర, చూసుకున్నట్టయితే ఎవరైతే నకిలీ సర్వేలు ఉన్నారో వీళ్ళు ప్రభుత్వం నుంచి ఒక పర్మిషన్ అనేది తీసుకొని ఈ సర్వే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు చేస్తే కానీ జనాలకు కూడా ఎవరు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉందంటారు. దీనిపై ఏమంటారు మీరు? వాస్తవంగా ఏదైతే ఈ ఎలక్షన్స్ కానీ ఇతర సామాజిక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ఏదైనా అమలు చేసిన తీరులో అంటే ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అవి అనుమతితో కూడుకున్న ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వారు ఒక సిస్టమేటిక్ గా క్రమ పద్ధతిలో ప్రణాళికబద్ధంగా సర్వే నిర్వహిస్తారు. ఆ రిపోర్ట్ ని కన్సల్టింగ్ ఎవరికైతే ఇవ్వాలో వాటికి సబ్మిట్ చేస్తారు. దానికి సంబంధించి కొంత అమౌంట్ కూడా తీసుకునే ఆనవాయితీ మాత్రం ఉంది. ఎలక్షన్స్ టైంలో మాత్రం విచ్చలవిడిగా కోపలుగా ఈ నకిలీ సర్వే రిపోర్ట్లతోటి అనేక మంది ముందుకు వచ్చిన పరిస్థితి, వారిని కట్టడి చేయలేని పరిస్థితి. గతం కన్నా ఇటీవల కాలంలో అధికంగా ఈ నకిలీ సర్వే రిపోర్ట్ ఇచ్చే వారి సంఖ్య అధికమైన పరిస్థితి. వీరిని మాత్రం కట్టడి చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా సర్వే చేస్తామని వచ్చిన క్రమంలో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవటం కానీ వాటికి అవసరమైన ఆథరైజేషన్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తరుణంలోనే వారికి అనుమతిని ఇస్తే కొంతవరకు ఈ నకిలీని అరికట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయం మాత్రం ప్రధాన పార్టీలతో పాటు అటు పోలీసు వింగ్ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దీని కారణంగానే ఈ నకిలీ సర్వే రిపోర్టుల పేరుతో మాయమాటలు చెప్పే వారి సంఖ్యను కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర.